నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి బడ్జెట్ 11 లక్షల మంది ప్రజల ట్యాక్సుల రూపంలో ప్రజలు చెల్లించేటువంటి వివిధ రూపాల పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయంలో నుంచి ఈ నగరం అభివృద్ధికి సంబంధించి ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులైన మాపైన అధికారులపైన ఉంది. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఎలాగా అధికారులు చేస్తున్నటువంటి 100 తప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలి అంటే వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టి వాళ్ళని డైవర్షన్ పాలిటిక్స్ పెట్టి ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి కౌన్సిల్లో చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇవాళ మేము చెప్పాము చాలా స్పష్టంగా, మీరు ఏదైతే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారో మీరు రాసినటువంటి ప్రతి అంశం మీద మీరు నిలబడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి మేము అధికారులు ప్రశ్నించాం. అందులో భాగంగా మేము ఏం చెప్పామంటే, మీరు ఏదైతే చక్కగా 1534 కోట్ల రూపాయలు ఈ నగరానికి సంబంధించి మొత్తం అంచనాలు చూపిస్తూ ఉన్నారు. ఖర్చులు వచ్చేటప్పటికి 1018 కోట్ల రూపాయలు చూపిస్తూ ఉన్నారు. 1018 కోట్ల రూపాయలు మీరు అంచనాల ఖర్చుల్లో చూపించేటప్పుడు ఏ విధంగా ఖర్చు పెడతారు గుంటూరు నగరం ఉన్నటువంటి 57 డివిజన్లకని అడిగితే అధికారుల దగ్గర ఆన్సర్ లేదు. చివరికి 1018 కోట్ల రూపాయల్లో ప్రారంభ నిల్వ అని చెప్పి 670 కోట్ల రూపాయలు మన నగరపాలక సంస్థలో ఉంది అని మేము ఉంది అని చెబుతున్నారు. 670 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు కాబట్టి 670 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఉంది, ఏ అకౌంట్ ఉందని అడిగితే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. చివరికి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ గత 40 ఏళ్ళు కావచ్చు 50 ఏళ్ళు కావచ్చు హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా చూసుకున్నా కూడా జీవోఎంఎస్ నెంబర్ ప్రకారంగా 17 జీవోఎంఎస్ నెంబర్ ప్రకారంగా సుమారుగా ఈ సంవత్సరంలో 187 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని నగరపాలక సంస్థ అధికారులు బడ్జెట్లో చూపించారు. ఈ బడ్జెట్లో చూపించినటువంటి 187 కోట్ల రూపాయలని వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మురికి వాళ్ళ అభివృద్ధికి వచ్చేటప్పటికి 75 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. అలానే వచ్చేటప్పటికి షెడ్యూల్ కులాలకు సంబంధించిన దాంట్లో 32 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. షెడ్యూల్ ట్రైబల్కి సంబంధించిన ఏరియాలో 9 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు. స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి 9 కోట్లు అంటున్నారు. జనరల్ ఫండ్స్లో 61 కోట్లు చెప్తా ఉన్నారు. అంటే ఇవి మొత్తం కలిపి 187 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు. వీళ్ళు ఏదైతే 187 కోట్లు అని చెప్పి చూపించారో ఈ చూపించిన దానికి లోపల చెబుతున్న దానికి సంబంధమే లేదు. లోపల ఏం చెప్తున్నారు, బడ్జెట్లోకి వెళ్ళేటప్పటికి రోడ్లకి వాటికి డెవలప్మెంట్కి సంబంధించి 40 కోట్లు చూపిస్తున్నారు. లోపల మురికి వాడలో డ్రైన్స్కి వాటికి సంబంధించి 30 కోట్లు చూపిస్తూ ఉన్నారు. ఓవరాల్ వచ్చేటప్పటికి 187 కోట్ల రూపాయలు ఫస్ట్ పేజీ తప్పితే ఈ ఫస్ట్ పేజీకి సంబంధించినటువంటి 187 కోట్ల రూపాయలు లోపల ఎక్కడా కనపడట్లేదు. దీనికి లెక్క చెప్పమని అడిగాము మేము. ఈ 187 కోట్లకు సంబంధించి కమిషనర్ గారిని మేము లిఖితపూర్వకంగా మాకు ఆన్సర్ కావాలని అడిగాము. దానికి ఆన్సర్ లేదు. 670 కోట్ల రూపాయల ప్రారంభ నిల్వ నగరపాలక సంస్థలో బడ్జెట్ ప్రారంభ నిల్వ ఉంది అని చెప్పన్నారు. ఏ రూపంలో ఉంది అంటే నగదు రూపంలో ఉందని చెప్తున్నారు. నగదు రూపంలో ఉన్నటువంటి 470 కోట్ల రూపాయలకి లెక్కలు అడుగుతూ ఉంటే దానికి లెక్క చెప్పట్లేదు. ఈ రకమైనటువంటి బడ్జెట్ని మీరు ఆమోదం తెలపండి అని మాకు చెప్తా ఉంటే మేము అడిగినటువంటి ఒక్క ప్రశ్న కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాకపోగా వాళ్ళు ఓవరాల్గా 57 డివిజన్లకు సంబంధించి వాళ్ళు బడ్జెట్ కేటాయిస్తుంది ఏంటంటే ఒక్కొక్క వార్డుకి 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు సుమారుగా చూసుకుంటే వార్డుకు వచ్చేటప్పటికి ₹1 కోటి చొప్పున ఖర్చు కనపడతా ఉంది. నగరపాలక సంస్థ ఆదాయం చూస్తూ ఉంటే సుమారుగా వాళ్ళు చెప్పే లెక్క 1018 కోట్ల రూపాయలు చూపిస్తూ ఉన్నారు. 1018 కోట్లు ఎక్కడ, మీరు చూపించేటువంటి 70 కోట్లు ఎక్కడ అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వీటన్నిటికీ మేము ఆన్సర్ అడుగుతూ ఉంటే గౌరవ మేయర్ గారు మరి మేయర్ గారికి అవగాహన ఉంది చెప్తున్నారు. మేము చూస్తున్నంతలో పాపం మేయర్ గారితో కమిషనర్ గారు ఆడుకుంటున్నట్టు కనపడతా ఉంది. ఇప్పుడు ఇవాళ మేము వచ్చేటప్పటికి సుమారుగా 2021 మార్చిలో మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఉన్నాయి. సుమారుగా ఒక 10 కోట్ల అటు ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉన్నాయంటే 45 కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు కమిషనర్ గారు.
అంటే మేము చెప్పే 150 కోట్లు 200 కోట్లు అక్కడ, ఇవాళ 45 కోట్లు అక్కడ. ఈ డిపాజిట్లు మొత్తం ఏమైపోయినాయని చెప్పి మేము కమిషనర్ గారిని ప్రశ్నిస్తాము. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది నగరపాలక సంస్థలో ఎక్కడ కూడా ఖర్చు పెట్టడానికి ప్రొవిజన్ లేదు. ఒకవేళ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తే 10 రూపాయలు తీయాల్సి వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ గారి యొక్క పవర్స్ 10 లక్షలు మాత్రమే. 10 లక్షలు దాటి నువ్వు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తే కౌన్సిల్లో పెట్టాలి. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ డ్రా చేయాలి అంటే దానికి ఎందు నిమిత్తం మీరు డ్రా చేస్తున్నారో కూడా లెక్క చెప్పాలి. ఆ లెక్కకు సంబంధించినటువంటి కౌన్సిల్ ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ డ్రా చేయాలి. ఇటువంటి